ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో కూలింగ్ టవర్లను కూల్చివేశారు. మొత్తం 8 కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేశారు. విద్యుత్ యూనిట్ మూతపడి ఏళ్లు గడుస్తున్నా కూలింగ్ టవర్లు అలాగే ఉండటంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక అలాగే ఈ కూలింగ్ టవర్లను కూల్చివేసి ఆ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 1966లో ఈ టవర్లను జపాన్ టెక్నాలజీతో నిర్మించారు. తొలుత ఏ స్టేషన్లో 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్స్ ని నిర్మించగా, 1977లో బి మరియు సి స్టేషన్లో 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్లను నిర్మించారు. ఇక ప్రస్తుతం ఓ అండ్ ఎంలో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కొనసాగుతుంది. 2022లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశానుసారం ఈ స్టేషన్లను మూసివేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో కూలింగ్ టవర్లను కూల్చివేశారు. మొత్తం 8 కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేశారు. విద్యుత్ యూనిట్ మూతపడి ఏళ్లు గడుస్తున్నా కూలింగ్ టవర్లు అలాగే ఉండటంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఈ కూలింగ్ టవర్లను కూల్చివేసి ఆ ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇక 1966లో ఈ టవర్లను జపాన్ టెక్నాలజీతో నిర్మించారు. తొలుత ఏ స్టేషన్లో 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్స్ ని నిర్మించగా, 1977లో బి మరియు సి స్టేషన్లో 120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్లను నిర్మించారు. అయితే ప్రస్తుతం ఓ అండ్ ఎంలో 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో కొనసాగుతుంది. 2022లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశానుసారం ఈ స్టేషన్లను మూసివేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కూలింగ్ టవర్లను కూల్చివేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అంటే మొత్తం 8 కూలింగ్ టవర్లను కూడా అధికారులు కూల్చివేయడం జరిగింది. అయితే విద్యుత్ యూనిట్లు ఇప్పటికే మూతపడిపోయి కొన్ని ఏళ్లు కూడా అయిపోతుంది. ఈ కూలింగ్ టవర్లు అలాగే ఉండిపోయినాయి. ఇక అలా ఉండటం వల్ల అక్కడున్న ప్రాంతం కూడా వినియోగంలో లేదు. సో వీటిని కూల్చేసిన తర్వాత టవర్లు కూల్చివేసిన ప్రాంతాన్ని ఏదైతే ఉందో దాన్ని కూడా సద్వినియోగం చేసుకునే విధంగా కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగానే ఈ కూలింగ్ టవర్లు అనేది కూల్చివేయడం జరిగింది.